బస్ నాన్న అందరికి చాలా మంది తల్లిదండ్రులు ఇది ఫేస్ చేస్తున్నారు, బాధపడుతున్నారు. బిడ్డ పెళ్లిళ్ళు చేసినాక ఈ తల్లులకు బాగా ఈ బిడ్డ సంసారంలో ఇన్వాల్వ్ అవుతారు. సో వాళ్ళ అత్తగారి విషయంలో ఇన్వాల్వ్ అవుతారు. ఇప్పుడు సపోజ్ అల్లుడే ఉన్నాడు, బిడ్డే ఉన్నది. సో వాళ్ళ అత్త మామకే గాని వాళ్ళ తోబుట్టోళ్ళకి కానీ ఏమైనా పెట్టుకున్నారనుకో, బిడ్డ మాట్లాడదు, కానీ బిడ్డకి చేసి తల్లి మాట్లాడుతుంది. అవసరమానే సంసారము ఆగమైతుందే, నువ్వు పెట్టకు, వాళ్ళకు నీ అత్తమామకు పెట్టకు, నీవు మీ ఆడపడుచులో పెట్టకు, తోబుట్టోళ్ళకు ఎవరు పెట్టకు అని చెప్పేసి అని బిడ్డ కంటే ఎక్కువ ఈ తల్లులే మాట్లాడతారు. చాలా మంది ఉన్నారు ఇటువంటి వాళ్ళు. కానీ ఈ తల్లి తండ్రి మాత్రమే బిడ్డ దగ్గర వచ్చి మాత్రం, అల్లుడి దగ్గర వచ్చి మాత్రం మంచిగా తింటారు, చేస్తారు, అన్ని విధాలుగా వీళ్ళు అనుభవిస్తారు. కానీ వాళ్ళ అల్లుడి తల్లిదండ్రులను మాత్రం చూడని. ఇది ఎంతవరకు కరెక్ట్? నీకు నీ కొడుకు నీ కోడలు నువ్వు ఆశపడవా? నీ అల్లుడు తల్లిదండ్రులు కూడా ఆశపడతారు కదా. నీకెవరిచ్చారు రైట్స్? మాట్లాడద్దు, అట్లా తప్పది. ఎవరైనా మనం అట్లా మాట్లాడద్దు, వదిలేశాలి. బిడ్డ పెళ్లి చేసినామా చలో వదిలేశాలి, మనకు రైట్స్ లవ్విగా. వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళు అల్లుడు చూసుకుంటాడు, మనం క్వశ్చన్ చేయొద్దు. తప్పిది, చాలా తప్పిది, పాపం కూడా ఇది. నిజం ఇది. చాలా మంది బాధపడుతున్నారు ఈ విషయంలో.